సో నిన్న మనం ప్యాథోజన్, ఎపిడమాలజీ, ట్రమటాలజీ, డయాగ్నసిస్, ఇమ్యునాలజీ, డిసీజ్, ప్యాథోజన్ ఇవన్నీ మనము చూసేసాం. దాని తర్వాత మోనోజెనెటిక్ పారాసైట్ అంటే ఏంటి, డైజెనెటిక్ పారాసైట్ ఏంటంటే చూసాం. హోస్ట్ అంటే మనం అతిథేయి అని మనం మాట్లాడుకున్నాం. సో మోనోజెనెటిక్ పారాసైట్స్లో మనకి ఒకటే అతిథేయి ఉంటుందని మాట్లాడుకున్నాం. ఎంటమీబా, హిస్టోలైటికా, ఓకే, అండ్ ఆస్కారిస్ అనేవి అంటే మోనోజెనెటిక్ పరాన్నజీవి అని మాట్లాడుకున్నాం. డైజెనిక్ అంటే రెండు అతిథేయులు ఉంటాయని మాట్లాడుకున్నాం. ఒకటి ప్లాస్మోడియం. ఓకే, ప్లాస్మోడియం అంటే మలేరియా ఈజ్ కాజ్డ్ బై ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫెరం, ఓకే, ఫాల్సిఫెరం. ఇంకొక రెండు టైప్స్ ఉంటాయి. ప్లాస్మోడియం అనేది ఏంటంటే ఒక ప్రోటోజోవా అంటే ఏంటి? ప్రోటో అంటే ఫస్ట్, జోవా అంటే యానిమల్. అంటే మనం ప్రోటోజోవా ద్వారా వచ్చేటటువంటి రోగాలు ఏంటంటే ఇవి ప్లాస్మోడియంతో వచ్చే రోగాలు ఏంటంటే మలేరియా మనకి ప్లాస్మోడియంతో వస్తుంది. ఓకే, మలేరియా మనకి ప్లాస్మోడియం లేదా ప్రోటోజోవాతో వస్తుంది అనమాట. ఓకే, సో అది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు స్టడీ ఆఫ్ వైరస్ని వైరాలజీ అంటే మాట్లాడుకున్నాం. ఇది కనిపెట్టింది ఎవరు అదంతా మనం మాట్లాడుకున్నాం. ఓకే, దాని తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ వైరస్. మనము జనరల్గా వైరసెస్ మనకి ఏ బెనిఫిట్ చేయవు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం జనరల్గా. కానీ మనకి ఈ యొక్క వైరసెస్ ఇన్సెక్టిసైడ్స్ తయారు చేయడంలో హెల్ప్ అవుతాయి అని చెప్పేసి మనం తర్వాత చూస్తాం. నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్, దాన్నే లెంటి వైరస్ అని కూడా అంటారు. సో మనకి జెనెటిక్ ఇంజనీరింగ్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏం చెప్పానంటే మనకి క్యాన్సర్లో టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఉంటుంది. టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని ఉంటుంది. ఓకే, టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అని ఉంటుంది. ఈ యొక్క టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటే ఏంటంటే ఈ వైరస్ చాలా చిన్నగా ఉంటుంది కదా, ఈ వైరస్కి మనము ఒక మెడిసిన్ అటాచ్ చేస్తాం. ఓకే, మెడిసిన్ అటాచ్ చేస్తాం. ఇది ఎస్పెషలీగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ అవుతుంది. లెట్సే నాకు క్యాన్సర్ చెయ్యికి క్యాన్సర్ ఉంది. సో ఈ మందంతా ఎక్కడికి పోవాలి? చెయ్యికే పోవాలి. ఇప్పుడు నేను జనరల్గా మందు తీసుకుంటే బాడీ మొత్తం పోతుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే దాన్ని మనం కీమోథెరపీ అంటాం. థెరపీ మీరు గమనించినట్లయితే కీమోథెరపీ ద్వారా అంటే మెడిసిన్ ద్వారా క్యాన్సర్ని నయం చేసే ప్రాసెస్ని, అంటే ట్యాబ్లెట్స్ ద్వారా మెడిసిన్ తయారు చేసే తగ్గించేదాన్ని మనం కీమోథెరపీ అంటాం. అదే నువ్వు రేడియేషన్ ద్వారా చేస్తే దాన్ని రేడియోథెరపీ అంటాం. ఓకే, రేడియోథెరపీ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే రేడియో ఐసోటోప్స్ ఉంటాయి అనమాట. రేడియో ఐసోటోప్స్ అంటే ఏంటి? అయోడిన్ 131 అనుకోండి. ఈ అయోడిన్ 131 దేనికి యూస్ చేస్తారంటే థైరాయిడ్ క్యాన్సర్ తగ్గించడానికి యూస్ చేస్తారు. అంటే ఏంటి? నాకు లెట్సే థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. ఈ అయోడిన్ 131ని నా శరీరంలో ఎలా పంపిస్తారు? లెట్సే ఈ వైరస్కి అటాచ్ చేస్తారు. ఈ వైరస్కి అటాచ్ చేసి ఏం చేస్తారు? నా ఇక్కడ పంపిస్తారు అనమాట. ఇక్కడంతా వైరస్ వెళ్ళి కూర్చుంటుంది. దానికి ఎవరు అటాచ్ అయ్యి ఉన్నారు? అయోడిన్ 131 అటాచ్ అయ్యి ఉంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక లైట్ పాస్ చేస్తుంది. ఇప్పుడు నా కెమెరా ఎలాగైతే నన్ను చూస్తుందో అలా లైట్ నన్ను చూసి ఇక్కడ రేస్ పాస్ చేస్తుంది. ఇలా రేస్ పాస్ చేసినప్పుడు నా చర్మం అంతా కాలిపోకుండా అయోడిన్ 131 అది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా హీట్ని అబ్జర్వ్ చేసుకొని అది వేడెక్కుతుంది. అది ఎక్కడైతే ఉందో అక్కడ వేడెక్కి అక్కడ ఉన్న క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ సెల్స్ని కాల్ చేస్తుంది అనమాట. ఓకేనా? అందులోపల అది రాసుకోండి క్యాన్సర్కి ఎలా ట్రీట్మెంట్ ఏంటి అనేది. సో ఇక్కడ ఏమైంది? నీకు ఏం చెప్పా? ఇప్పుడు నాకు అయోడిన్ 131 ఇక్కడికి వచ్చి ఆ లైట్ ఎప్పుడైతే నా మీద పాస్ చేస్తా అంటే అది రేడియేషన్ ఏదైతే నా మీద పాస్ చేస్తారో ఇక్కడ ఆ ఐసోటోప్స్ వేడెక్కుతాయి. ఇలా వేడి బాగా ఎక్కిన తర్వాత అక్కడ క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాల్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మరి అంటే ఇక్కడే వెళ్ళాలి అంటే చాలా మైక్రోస్కోపిక్లో ఉండాలి. ఇప్పుడు ఇంజెక్షన్ ఇవ్వలేను,
ఓకే, ఇంజెక్షన్ ఇస్తే మంచి సెల్స్ కూడా చచ్చిపోతాయి. ఈ యొక్క వైరస్కి ఆ యొక్క ఐసోటోప్ని అతికించడం ద్వారా ఓకే అది అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా కూడా క్యాన్సర్ థెరపీలో కూడా మనకి ఇది ఏమంటారు వైరస్ అనేది హెల్ప్ అవుతుంది. రెండోది వచ్చేసరికి జెనెటిక్ ఇంజనీరింగ్ అని మాట్లాడుతున్నాం. ఏమని మాట్లాడుతున్నా? జెనెటిక్ ఇంజనీరింగ్ అని మాట్లాడుతున్నాం. ఇక్కడ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. జెనెటిక్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ ఏంటో చూద్దాం మనం. ఓకే, దీన్నే మనం జన్యు ఇంజనీరింగ్ అని కూడా అంటాం. జన్యు ఇంజనీరింగ్ అంటాం. ఇంజనీరింగ్ అంటే ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, మనం అందరం జెనెటిక్ ఇంజనీర్సే. ఎట్లా అంటే నువ్వు పాలు ఉన్నాయి, పాల్లో నువ్వు తోడు పెడతావు, ఏది మజ్జిగ తోడు పెడతావు, మజ్జిగను కాచి చల్లార్చిన దీంట్లో మజ్జిగ కలుపుతావు, లేదా పెరుగు యూజ్ చేస్తావు. పాలలో పెరుగుని తోడేసినట్లయితే నీకు ఏం ప్రొడ్యూస్ అవుతుంది? జనరల్గా పెరుగు వస్తుంది. పెరుగు అనేది కోట్ల రూపాయల బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ నందిని డైరీ, కరీంనగర్ ఆర్ అమూల్, మదర్. సో నీకు ఏమర్థం అవుతుంది సార్ అంటే పెరుగు అనేది కోట్ల రూపాయల బిజినెస్. ఈవెన్ నేను వైన్ తయారు చేయాలన్నా సరే అది ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్ ద్వారానే. ఫర్మెంటేషన్ అనేది ఏంటంటే బయో ఇంజనీరింగ్ ఫర్మెంటేషన్. లేదు ఇప్పుడు జనరల్గా రైస్ ఉంది, ఎలాంటి రైస్ నేను తయారు చేస్తున్నా? ఎలాంటి రైస్ అంటే లెట్స్ సే సోనా మసూరి చేస్తున్నా. ఈ సోనా మసూరి యొక్క క్వాలిటీ ఏంటి? ఇది సన్నగా ఉండాలా, టేస్టీగా ఉండాలా, వైట్గా ఉండాలా, ఎక్కువ ప్రొడక్షన్ ఉండాలా, ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రైస్ యొక్క జీన్ని తీసుకుంటా, ఇలా డిఎన్ఏ తీసుకొని మొత్తం కట్ చేస్తా. ఇప్పుడు మీరు బ్రదర్స్ మూవీ చూసారా? బ్రదర్స్ మూవీ చూసినట్లయితే ఆ బ్రదర్స్ మూవీలో వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే ఇళయరాజా జీను, సచిన్ టెండూల్కర్ జీను, ఇలా అందరి జీను తీసుకొస్తాడు. లెట్స్ సే ఇప్పుడు ఒకరి స్పర్మ్ సెల్లో ఇంత క్రోమోజోమ్ ఉందనుకుందాం. ఈ క్రోమోజోమ్లో 23 పెయిర్స్ ఉంటుంది అనమాట. 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్ అంటే 23 పెయిర్స్కి ఉండేటటువంటి క్వాలిటీస్ దీంట్లో ఉంది. లెట్స్ సే ఇంతవరకు నాకు కలర్ ఇస్తుంది, ఇంతవరకు నాకు హైట్ని ఇస్తుంది, ఇంతవరకు నాకు ఇంకొకటి ఏదో ఇస్తుంది, ఇంతవరకు నాకు ఇంకోటి ఏదో ఇస్తుంది. లెట్స్ సే ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా? ఈ యొక్క డిఎన్ఏని కట్ చేసేసి నేను సచిన్ టెండూల్కర్ డిఎన్ఏ ఇక్కడ పెడతా, ఇక్కడ మ్యూజిక్ రిలేటెడ్ నేను ఇక్కడ పెడతా, లేదా మైకేల్ జాక్సన్ రిలేటెడ్ ఇక్కడ పెడతా. ఈ విధంగా నేను ఏం తయారు చేస్తున్నానంటే డిజైనర్ బేబీని తయారు చేస్తున్నా. డిజైనర్ బేబీని తయారు చేస్తున్నా. నేనేం చేసిన? డిజైనర్ బేబీని తయారు చేసిన. సో ఇదే మాదిరిగా నేను మనిషినే తయారు చేయగలిగినప్పుడు ఇక్కడ నేను సోనా మసూరి రైస్ని తయారు చేయగలుగుతా. మరి ఈ యొక్క వైరస్ ఏం చేస్తుంది సార్ అంటే ఈ వైరస్ లెట్స్ సే నాకు ఈ సోనా మసూరిలో ఫలానా ఈ డిఎన్ఏలో ఫలానా ఈ X1 అనే చోట, ఈ X1 అనే చోట నాకు కావాల్సిన జీన్ని ఇక్కడ పంపించాలి. అది నేను మనిషితో చేయలేను, అంటే హ్యూమన్గా అది పాసిబుల్ అవ్వదు, అంత మైక్రోస్కోపిక్ లెవెల్లో అవ్వదు. అందుకోసం నేనేం చేస్తా? ఆ డిజైర్ డిఎన్ఏ దీనికి అటాచ్ చేసి నేను దీనికి వెళ్ళి అతుక్కోమని చెప్తాను. అప్పుడు అది ఏం చేస్తుందంటే నాకు నచ్చిన వంగడం తయారు చేస్తుంది. ఈ విధంగా మనము జెనెటిక్ ఇంజనీరింగ్లో లేదా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో వైరస్ని మనం వాడుకుంటున్నాము. ఈ విధంగా వైరస్ని వాడుకుంటున్నాం. ఇలా చదివే శాస్త్రాన్ని మనము జెనెటిక్ ఇంజనీరింగ్ అంటున్నాం. వెన్ యు ఆర్ మ్యానిపులేటింగ్ ద జీన్ ఫర్ ద డిజైర్డ్ పర్పస్ ఈజ్ కాల్డ్ జెనెటిక్ ఇంజనీరింగ్. అంటే జన్యుని నువ్వు మార్పిడి చేసి నీకు కావాల్సిన లక్షణాలని నువ్వు తీసుకునేదాన్నే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటున్నావు. సో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఎవరు యూజ్ అవుతున్నారు? వైరస్ యూజ్ అవుతున్నారు. దయచేసి రాసుకోండి, ఇది రాసుకోండి. జెనెటిక్ ఇంజనీరింగ్ మీకు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చిన్నగా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. కరోనా వ్యాక్సిన్ కూడా వైరస్ ద్వారానే కనుక్కున్నాం. ఓకే, ఈ టెక్నిక్ ఉంటుంది, CRISPR-Cas9 అనే ఒక టెక్నాలజీ ఉంటుంది. ఓకే, ఈ CRISPR-Cas9 అనే టెక్నాలజీ ఎలా ఉంటుందంటే CRISPR అంటే ఏంటంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ పాలెండ్రోమిక్ సీక్వెన్స్. అంటే ఏంటంటే చూడండి, పాలెండ్రోమ్ అంటే ఏంటి? జనరల్గా పాలెండ్రోమ్ అంటే వికట కవి అనేది పాలెండ్రోమ్.
అంటే ఏంటి? ఇటు నుంచి రాసిన ఒకటే, ఇటు నుంచి రాసిన ఒకటే. మలయాళం, ఇటు నుంచి రాసిన మలయాళం, ఇటు నుంచి రాసిన మలయాళం. మేడం, చాలామంది స్పెల్లింగ్ MADEM రాస్తాం, కాదు MADAM, మేడం. ఇటు నుంచి రాసిన, ఇటు నుంచి రాసిన ఒకటే. టమాటా, కిటికీ, ఇవి ఏం రాసినా సరే వీటిని పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటాం. అయితే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీకు DNA గురించి తెలియాలి. ఇప్పుడు DNAలో మనకి ప్యూరిన్స్, పిరిమిడిన్స్ అని ఉంటాయి. ప్యూరిను, పిరిమిడిన్స్ అని ఉంటాయి. పిరిమిడిన్స్ అని ఉంటాయి. ప్యూరిన్స్ అంటే అడినైన్, గ్వానైన్. అదే పిరిమిడిన్స్ అంటే సైటోసిల్, యురాసిల్ అండ్ థయామిన్ అని ఉంటాయి అన్నమాట. చూడండి, మీకు ఇక్కడ కాంప్లిమెంటరీ బేస్ పేర్ రూల్ అని ఒక రూల్ ఉంటుంది. కాంప్లిమెంటరీ బేస్ పేర్ రూల్, ఓకే. కాంప్లిమెంటరీ బేస్ పేర్ రూల్ అని ఒక రూల్ ఉంటుంది అన్నమాట. ఈ కాంప్లిమెంటరీ బేస్ పేర్ రూల్ ఏంటయ్యా అంటే చూడండి, ఏ అనేది ఎప్పుడు టీతోనే డబుల్ బాండ్ ఫామ్ చేసి ఉంటుంది. జీ అనేది ఎప్పుడైనా సరే సితో, అంటే ఎడినైన్ అనేది థయామిన్తో, గ్వానైన్ అనేది సైటోసిల్తో ఫామ్ అయి ఉంటుంది. అంటే టీ డబుల్ బాండ్ ఉంటుంది, GC ట్రిపుల్ బాండ్ ఉంటుంది. అంటే మనకి ఏమర్థమైంది సార్ అంటే ఇప్పుడు డిఎన్ఏలో 2 స్ట్రాండ్స్ ఉంటాయి కదా, డిఎన్ఏలో 2 స్ట్రాండ్స్ ఉంటాయి. ఈ యొక్క స్ట్రాండ్స్లో ఈ విధంగా ఈ యొక్క నైట్రోజన్ బేస్ పేర్స్ ఉంటాయి. ఓకే, నైట్రోజన్ బేస్ పేర్స్ ఉంటాయి. ఈ యొక్క నైట్రోజన్ బేస్ పేర్స్ ఏంటి సార్ అంటే ఇది ఏ, ఇది టీ, ఇది జీ, ఇది సి, ఇది ఏ టీ ఏదైనా ఉండొచ్చు, జీ సి ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇది ఈ విధంగా ఉన్నప్పుడు ఏ అనేది ఎవరితో ఫామ్ చేయాలా? టీతో ఫామ్ చేయాలా. టీ అనేది ఎవరితో ఫామ్ చేయాలా? ఏతో ఫామ్ చేయాలా. జీ అనేది సితో, సి అనేది జీతో, ఏ అనేది టీతో, టీ అనేది ఏతో, సితో, జీతో ఈ విధంగా బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ విధంగా బాండ్ ఫామ్ చేసి టైట్గా బాండ్ ఫామ్ చేసి ఉంటుంది. కాబట్టి నిచ్చెనను మెలతిప్పినట్టుగా మన యొక్క డిఎన్ఏ ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఏమంటున్నాం? కాంప్లిమెంటరీ బేస్ పేర్ రూల్ అంటున్నాం. ఓకే, అయితే మీకు తెలియాల్సిన అంశం ఏంటంటే చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ చాలా పెద్ద దెబ్బ తగిలింది. మరి ఈ దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది? నేను షాప్కి వెళ్ళి రేమండ్ తోలైతే వేయించుకోలేను కదా, రేమండ్ తోలైతే వేయించుకోలేను. మరి ఏం చేయాలా? బాగా తినాలా, తింటే ఆ ఊండు మానుతుంది. ఎట్లా మానుతుంది? దానికి ఎవరు చెప్పారు? ఇదే మాంసం ఉండాలి, అదే తెల్లగా ఉండాలి, అంతే నల్లగా ఉండాలి, ఎవరు చెప్పారు? మరి ఇక్కడ కట్ అయినప్పుడు తెల్లగా తయారవచ్చు, మైకేల్ జాక్సన్ లాగా అవ్వచ్చు. బట్ ఎందుకు అవ్వట్లేదు? అదే చెప్తా చూడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిఎన్ఏ ఇలా ఉంటుంది. ఈ విధంగా ట్రిప్లెట్ కోడాన్స్ ఉంటాయి. వీటిని ట్రిప్లెట్ కోడాన్ అంటారు. ఈ యొక్క ట్రిప్లెట్ కోడాన్స్ ఏం చేస్తాయి సార్ అంటే ఒక్కొక్క కోడాన్ అంటే 3 కోడాన్లు కలిపి ఒక కోడ్ అవుతుంది అనమాట. ఇది ఒక ప్రోటీన్, నువ్వు అన్నం తింటావు కదా, ఆ అన్నం తినే దాని నుంచి ఒక ప్రోటీన్ని కోడ్ చేస్తుంది. ఓకే, అంటే ట్రిప్లెట్ కోడాన్ కోడ్ ఫర్ వన్ ప్రోటీన్, ఒక ప్రోటీన్ని కోడ్ చేస్తుంది. ఓకే, అంటే ఈ యొక్క డిఎన్ఏ ఏం చేస్తుందయ్యా అంటే ఎంఆర్ఎన్ఏకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది ఎంఆర్ఎన్ఏకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎంఆర్ఎన్ఏ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుందయ్యా అంటే టీఆర్ఎన్ఏకి ఇస్తుంది. ఇది టీఆర్ఎన్ఏకి ఇస్తుంది. టీఆర్ఎన్ఏ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ అంటే ఏంటంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. అయితే ఈ టీఆర్ఎన్ఏస్ కొల్లలు ఉంటాయి. అంటే మన బస్ స్టాండ్లో బస్ వెయిట్ చేస్తుంటే టీఆర్ఎన్ఏ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఏం చేస్తాయంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇది లటక్కని వెళ్ళి నువ్వు తినే ఉంటావు, పాయా అనో, చికెన్ అనో, మటన్ అనో, పన్నీర్ అనో తిని ఉంటావు. దాంట్లో ప్రోటీన్ ఉంటుంది. అందులో మన బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు ప్రోటీన్ తినాలి అంటారు. ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు నువ్వు బాడీ బాగా చేసినావు, ఓకే, చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మజిల్ చినిగిపోతుంది లోపల. అలా చినిగిపోయినప్పుడు ఏమవుతుంది? దాంట్లో కుడుతుంది. ఎవరు కుడుతున్నారు? ఈ డిఎన్ఏ కుడుతుంది. అందుకోసం ఎవరైతే జిమ్ చేస్తారో కండలు ఎందుకు పెరుగుతాయంటే
ఈ యొక్క ప్రోటీన్ ఏదైతే ఉందో అది కాస్త ఈ విధంగా ప్రోటీన్ స్టాండ్ అనేది ఫామ్ అవుతూ పోతుంది అనమాట. ఈ విధంగా ప్రోటీన్ ఫామ్ అవుతా వస్తుంది. అంటే ఇది తీసుకొచ్చి ఇది ఒక్కొక్కటి అల్లుతూ ఉండడం వల్ల, ఇస్తూ ఉండడం వల్ల ఈ ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది అంటే ఈ విధంగా కుడుతుంది. ఇలా కుట్టడాన్ని మనం దీన్ని ఏమంటున్నాం అంటే ప్రోటీన్ అంటున్నాము, లేదా డైపెప్టైడ్ బాండ్ అంటున్నాడు. డైపెప్టైడ్ బాండ్ అని అంటున్నాను. డైపెప్టైడ్ బాండ్ అంటున్నా. అర్థమవుతుందా? ఆ విధంగా ఏమవుతుందంటే నీకు మజిల్ బిల్డ్ అవుతుంది. ఓకే, నువ్వు జిమ్కి వెళ్ళినా, ఎందుకంటే ఆ మజిల్ ఎలా బిల్డ్ అవుతుందంటే ఈ విధంగా డిఎన్ఏ మన ఎవరికి చెప్తుంది? ఎంఆర్ఎన్ఏకి చెప్తే ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది? టిఆర్ఎన్ఏకి చెప్పినప్పుడు టిఆర్ఎన్ఏ ఏం చేసింది? ప్రోటీన్ సింథసిస్ చేసింది. ఈ కంప్లీట్ ప్రాసెస్ని ఏమంటున్నాం సార్ అంటే సెంట్రల్ డాగ్మా అంటున్నాం. అంటాం. మీరు గమనించినట్లయితే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏని చదివేదాన్ని మనం ఏమంటున్నామంటే ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఎంఆర్ఎన్ఏ నుంచి టిఆర్ఎన్ఏ ప్రోటీన్ని చదవడాన్ని ట్రాన్స్లేషన్ అంటున్నాం. ట్రాన్స్క్రిప్షన్ ప్లస్ ట్రాన్స్లేషన్ కలిపితే మనకి సెంట్రల్ డాగ్మా అవుతుంది. నువ్వు వినాలి, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. గ్రూప్ 2 సివిల్స్ రేంజ్లో ఇంత బాగా చెప్తారు. బేసికల్లీ మీకు ఇంత అవసరం లేదు. బట్ నీకు ఏంటి అంటే వైరస్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని చెప్పడానికి నేను ఇంత చెప్తున్నా. నీకు ఇంత అవసరం లేదు బేసికల్లీ. ఓకే, బట్ నీకేంటంటే ఈ విధంగా నువ్వు ప్రోటీన్ సింథసిస్ అయింది. ఈ విధంగా మనకేమైంది? ప్రోటీన్ సింథసిస్ అయింది. ఓకే, ఇంతవరకు ప్రోటీన్ సింథసిస్ అయింది. అయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాం? ఈ CRISPR-Cas9 అనే టెక్నాలజీ ద్వారా మనము కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాం. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి మెయిన్ రీజన్ ఎవరు సార్ అంటే CRISPR-Cas9. అంటే ఏంటో చెప్తా పాటు. ఇప్పుడు చెప్తా చూడు. ఇప్పుడు ఒక బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియాని ఎవరు ఇన్ఫెక్ట్ చేస్తున్నారు? వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఇలా ఉంటుంది. వైరస్ లెట్సే ఈ విధంగా ఉంది. దీన్ని బ్యాక్టీరియోఫేజ్ అని అంటాం. ఏమంటున్నాం? బ్యాక్టీరియోఫేజ్ అని అంటాం. అంటే ఇది ఒక వైరస్. ఇదేంటి? ఒక వైరస్. దీంట్లో ఏముంది? న్యూక్లిక్ యాసిడ్ ఉంది. అయితే ఇది ఈ యొక్క బ్యాక్టీరియాని హోల్డ్ చేసి ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ లోపలికి వస్తుంది. ఓకే, హోల్డ్ చేసి, ఇది స్టెప్ 1 కదా, ఇది హోల్డ్ చేసి స్టెప్ 2లో లోపల అది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. పంపించి ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ లోపల వెళ్ళి మీద ఆల్రెడీ పాపం దీంట్లో ఏముంటుంది? ఇది ప్లాస్మిడ్ ఉంటుంది. రెండోది ఇది డిఎన్ఏలో ఆర్ఎన్ఏ ఉంటుంది, లేదా ఇది దీని యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క డిఎన్ఏ ఉంది చూడు. దేని డిఎన్ఏ ఇది? వైరల్ డిఎన్ఏ కావచ్చు, లేదా లెట్సే ఆర్ఎన్ఏ, వైరల్ ఆర్ఎన్ఏ. ఈ వైరల్ ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే దీన్ని హైజాక్ చేస్తుంది. ఎట్లా హైజాక్ చేస్తుంది అయ్యా అంటే మీరు గమనించినట్లయితే బాగా గమనించండి. ఇప్పుడు ఇది దేంది? వైరస్ది. ఇది వచ్చేసరికి బ్యాక్టీరియాది. ఈ రెండు అటాచ్ చేసుకొని తనకు ఏదైతే కావాలో, ఏమేం కావాలి తనకి, ఈ జనరల్గా ఈ వైరస్కి ఏమేమి ఉంది అంటే పైన దీన్ని ప్రోటీన్ క్యాప్సిడ్ అంటాం. అంటే ప్రోటీన్ యొక్క తోలు. లోపల ఏముంది? న్యూక్లిక్ యాసిడ్ ఉంది. సో ఈ యొక్క బ్యాక్టీరియాని వాడుకొని ఎవరు? ఈ యొక్క వైరల్ డిఎన్ఏ ఏం చేస్తుంది సార్ అంటే ఈ బ్యాక్టీరియాను వాడుకొని లోపలే చాలా చిన్న బ్యాక్టీరియోఫేజెస్ తయారు చేసుకుంటుంది. ఎవరిని వాడుకొని? బ్యాక్టీరియాను వాడుకొని. బ్యాక్టీరియా తిండి తిని ఏం చేస్తుంది? తనకు నచ్చినట్టు తయారు చేసుకుంటుంది. నెక్స్ట్ దాన్ని చంపేసి ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఈ విధంగా చాలా బ్యాక్టీరియోఫేజెస్ వైరస్లను తయారు చేసుకుంటుంది. ఈ విధంగా చాలా వైరస్ తయారవుతుంది. ఇప్పుడు ఏమైంది అంటే చూడండి, ఒక జనరేషన్ 1 తట్టుకుంది, జనరేషన్ 2 ఈ యొక్క ఇన్ఫెక్షన్ని తట్టుకుంది, జనరేషన్ 3 తట్టుకుంది, జనరేషన్ 4 ఇంకా తట్టుకునేటట్టు లేదు. అందుకోసం ఏం చేసింది సార్ అంటే ఇప్పుడు బ్యాక్టీరియా తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూడండి, బాగా గమనించండి. ఇప్పుడు వైరల్ డిఎన్ఏ లోపలికి వస్తుంది, వైరల్ డిఎన్ఏను ఆర్ఎన్ఏ లోపలికి వస్తుంటే నేనేం చెప్పా? ఏ జెనెటిక్ మెటీరియల్ అయినా ఈ విధంగా ఉంటుందని చెప్పా. అయితే అది ఒక సీక్వెన్స్ చూసింది. ఎలాంటి సీక్వెన్సు? లెట్సే మలయాళం
అనేది ఉంది. మళ్ళా కొద్దిసేపు తర్వాత మళ్ళా యాలం, నీకు అర్థం కావడానికి చెప్తున్నా, అంటే ATGCC ఉంటుంది. ఈ యొక్క DNA ఏం చేస్తుంది, ఈ యొక్క బ్యాక్టీరియా ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ చూసింది. ఈ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ చూసింది. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో Cas9 అనే ఒక ప్రోటీన్ని తయారు చేస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పా కదా DNA ప్రోటీన్ని తయారు చేస్తుందని. అయితే ఏమైందంటే ఈ యొక్క DNA లోపలికి వస్తుంటే ఎప్పుడైతే వికటకవో టమాటానో, ఫర్ ఎగ్జాంపుల్ టమాటా అని ఉంది కదా, ఇది ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేసిందో దీన్ని ఇక్కడ కట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది ఎప్పుడైతే చదవడం దీన్ని కట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలా కంప్లీట్ DNA మెటీరియల్, ఏది వైరల్ DNA మెటీరియల్ని కట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పటి నుంచి ఆ వైరస్ దాన్ని ఇంకా ఇన్ఫెక్ట్ చేయట్లేదు. అర్థమవుతుందా? అంటే నీకు ఈ విధంగా లోపలికి వచ్చేటటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని చదువుతుంది. ఎవరు చదువుతున్నారు? ఈ యొక్క బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఎంజైమ్స్ చదువుతున్నాయి. చదువుతూ టమాటా, వికటకవి, కిటికీ ఇలాంటి ఎక్కడైతే పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ ఉన్నాయో వాటిని కట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది మన డ్రగ్ ఇన్వెన్షన్స్లో చాలా పెద్ద మైలురాయి. మన వైరస్ని ఎలా చంపాలని మనకు తెలియదు. ఈ యొక్క సైంటిస్టులు ఈ యొక్క ప్రాసెస్ని చూడడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా మనము కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది. ఓకే, అంటే నీకు ఏమర్థమైంది? నీ యొక్క వైరస్ కూడా మనకి వ్యాక్సిన్ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. దాని యొక్క స్టడీ మనకి వ్యాక్సిన్ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. ఒక చిన్న వర్డ్ ఇంత పెద్ద మీనింగ్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు మీకు టఫ్ అంటే ఆ పదాన్ని నువ్వు చూసిన తర్వాత యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇది. ఇంత ఇన్డెప్త్ అనాలిసిస్ నీకు తెలియాలి. ఓకే, వైరస్ డెవలప్డ్ ఇన్స్టిట్యూషన్, టీకా తయారీ సంస్థలు. సో సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద టీకా తయారీ సంస్థలో, అంటే ప్రపంచంలో చాలా సంస్థలు ఉన్నాయి అతిపెద్దవి, దాంట్లో సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియా చాలా ఇంపార్టెంట్. ఇది ఓకే, రాసుకోండి. వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్, టీకా తయారీ సంస్థలని హెడ్డింగ్ పెట్టుకొని సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడుందంటే పూణేలో ఉంది. ఎగ్జామ్లో అడుగుతారు. సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది అని అడుగుతారు. ఓకే, బయలాజికల్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. ఓకేనా, రాసుకున్నారు కదా. నెక్స్ట్ చూద్దాం. సో ఇంకా ఏమేమి వైరస్ ఉంది? నిపా వైరస్ ఉందండి. నిపా వైరస్ ఇది పారామాక్సివిరిడే అనే నిపా వైరస్ ద్వారా వస్తుంది. 1998లో మలేషియాలో మొదట ఈ యొక్క డిసీజ్ వచ్చింది అనమాట. ఇది రాసుకోండి. నిపా వైరస్ గురించి యూపీఎస్సీలో కూడా అడిగారు, మీకు కూడా ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీ ఉంటుంది. నిపా వైరస్, నిపా జ్వరం. ఓకే, పారామిక్సోవిరిడే 1998లో ఈ యొక్క మలేషియాలో వచ్చింది. మన ఇండియాలో అయితే ఇది కేరళలో వచ్చిందనమాట. ఓకే, నిపా వైరస్ అనేది కేరళలో రావడం జరిగింది. ఓకే, కోవిడ్ మనకి కోవాక్సిన్ కనిపెట్టింది సెరమ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా, మీరు ఏం చేయాలి అంటే అండి, అవును వాళ్ళకి పద్మశ్రీ కూడా ఇచ్చారు. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ చదవాలి, లేకపోతే మంత్లీ మ్యాగజైన్ షైన్ ఇండియా అయినా చదవాలి. గాండ్రు కప్పులాగా కూర్చొని క్లాస్లో కూర్చుంటే అవ్వదు, నాలెడ్జ్ రాదు. ఓకేనా, సో ఇది 2018లో భారత్లో కేరళ కోజికోడ్లో జూనాటిక్ వ్యాధిగా దేని నుంచి వస్తుంది? ఇది పందులు, గబిల్లాలు ద్వారా వ్యాప్తి చెందుతుందన్నమాట. సో లక్షణాలు ఏంటి? శ్వాస ఇన్ఫెక్షన్, మెదడు నాశనం అవ్వడం. సో దీని నిర్ధారణ ఎలా చేస్తారు? ఎలీజా లేదా పీసీఆర్తో చేస్తారు. ఎలీజా అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నిన్న రాపిచ్చా, దవడకేసి చంపాలి, చదివిరారు మీరు. వెరీ గుడ్. ఎలీజా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంటేసే. ఓకే, ఎన్నిసార్లు చెప్పినా ఫ్రెష్గా ఉంటుంది మీ బుర్ర, అస్సలు వాడరు. ఓకే, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంటేసే. రెండోది మనకి పీసీఆర్ అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్. పీసీఆర్ అంటే రాసుకోండి, అవన్నీ రాసుకోవాలి. ఓకే, నిపా వైరస్లో అది రాసుకోవాలి. పందుల ద్వారా, గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. శ్వాస ఇన్ఫెక్షన్, మెదడు నాశనం అవుతుంది. దేనిపై ఏమవుతుందంటే రక్తం కక్కుకొని చేస్తారు. ఓకే, డయేరియా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అతిసార వ్యాధి అని చెప్పేసి. ఇది దేని ద్వారా వస్తుంది? రోటా వైరస్ ద్వారా వస్తుంది. చిన్నపిల్లల్లో అత్యధిక మృత్యులకు కారణమవుతుంది. కలుషిత నీటిలో వ్యాప్తి చెందుతుంది. వాంతులు, నీరసం, ఎలక్ట్రోలైట్ నాశనం అవుతుంది. దీనికి వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ పేరే రోటావ్యాక్. తయారీదారు ఎవరంటే భారత్ బయోటెక్ ఇండియా. అదంతా రాసుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్
ఇది కూడా రీసెంట్ న్యూస్లో ఉందండి. ఇది యూపీఎస్సీలు కూడా అడిగారు. ఓకే, కిస్నార్ ఫారెస్ట్ డిసీజ్. ఓకే, కెసినార్ ఫారెస్ట్ డిసీజ్ ఇది కేఎఫ్డి వైరస్ ద్వారా వస్తుంది. ఓకే, ఇదేంటంటే హెమరేజిక్ ఫీవర్. హెమరేజిక్ ఫీవర్ అంటే రక్తము విరిగిపోతుంది అనమాట, రక్తం అనేది విరిగిపోతుంది. సో ఈ యొక్క టిక్స్ కీటకాల ద్వారా వస్తుంది. లక్షణాలు ఏంటంటే తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, చలి జ్వరం వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ కైస్నార్ వైరస్ రాసుకోండి. దాని తర్వాత కోవిడ్-19 గురించి మాట్లాడుకుందాం. కోవిడ్-19 అనేది SARS-CoV-2 ద్వారా వస్తుంది. కరోనా వైరస్ ఇట్ ఇస్ అ క్రౌన్ లైక్. మనం ఇది నిన్న డిస్కస్ చేసుకున్నట్టున్నాం. ఓకే, సార్స్ అంటే నేను నిన్న చెప్పా. ఓకే, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ. ఓకే, సో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సార్స్ కోవిడ్-2. ఓకే, కోవైరస్ 2 అన్నమాట. కోవైరస్ 2ని మనం సార్స్ అని అంటున్నాం. దానిలో కరోనా వైరస్ 2 మనం మాట్లాడుతున్నాం. కరోనా అన్న పదానికి అర్థం ఏంటంటే లాటిన్ టర్మ్ క్రౌన్ లైక్ స్ట్రక్చర్ అని అర్థం. అంటే ఇలా వైరస్ ఉంటే దాని మీద ఈ విధంగా బొడిపలుగా ఉంటుందన్నమాట. ఓకే, స్పైక్స్ ఉంటుంది. సో లాటిన్ టైంలో పాజిటివ్ సెన్స్ అయిన సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్. దీంట్లో ఏముంటుందంటే సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్ ఉంటుంది. ఈ విధంగా ఆర్ఎన్ఏ వైరస్ ఉంటుంది. ఇది రాసుకోండి, ఇది బొమ్మ గీసుకోండి, అది రాసుకోండి. డిసీజు వాటి యొక్క లక్షణాలు చూడండి. కోవిడ్ లక్షణాలు: జ్వరం, తలనొప్పి, శ్వాస ఇబ్బంది, దగ్గు, వాసన కోల్పోవడం, మరి రుచిని కూడా కోల్పోవడం. వాసనతో పాటు రుచిని కోల్పోవడం. ఓకే, వాసన కోల్పోవడం లేదా రుచిని కోల్పోవడం. వ్యాప్తి మానవుని నుండి మానవునికి వస్తుంది అనమాట. దాని తర్వాత మనము వ్యాక్సిన్స్, కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. నిపా వ్యాక్సిన్ ఉంది, రోటావైరస్ వ్యాక్సిన్ ఉంది, కిస్నార్ ఫారెస్ట్ డిసీజ్కి వ్యాక్సిన్ ఉంది, కోవిడ్-19 కూడా వ్యాక్సిన్ ఉంది. ఈ నిపా వైరస్కి ఉన్న వ్యాక్సిన్ ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి దానికి మందు లేదు. ఓకే, సో సపోర్టివ్ కేర్ ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ ఏంటంటే GLS 5700. దాని తర్వాత VSV ZEBOV కెనడా వాళ్ళు ఇది తయారు చేశారు. రోటా వైరస్కు రోటావ్యాక్ ఉంది, భారత్ బయోటెక్ వాళ్ళు దీన్ని కనిపెట్టారు. కేఎఫ్డి వ్యాక్సిన్ అవైలబుల్ ఇన్ ఇండియా ఉంది, అది ఎండమిక్ రీజియన్లో ఉంది. కోవిడ్-19 అనేది కోవాక్సిన్, కోవిషీల్డ్, ఫైజర్, మోడర్నా. ఇవన్నీ రాసుకోండి. ఇవన్నీ ఎగ్జామ్లో అడిగారు, అడుగుతారు, అడిగారు కూడా. ఓకే, దాని తర్వాత మీకు నిన్న మనం మాట్లాడుకున్నాం జూనాటిక్ డిసీజెస్ అంటే ఏంటి. ఓకే, అంటే మీరు అడిగారు కూడా, ఇది ఆల్రెడీ మీరు ఏదో ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చిందన్నారు. ఎన్టీపీసీ ఎగ్జామ్. జూనాటిక్, జూ అంటే యానిమల్ అని అర్థం, నాటిక్ అంటే ద్వారా అని అర్థం. జూనాటిక్ అంటే జంతువుల ద్వారా వచ్చే రోగము. జూనాటిక్ వ్యాధులు నిపా వైరస్, కేఎఫ్డి, కోవిడ్-19 ఇవి జంతువుల నుండి మానవునికి వ్యాపించే వ్యాధులు. డిటెక్షన్ మెథడ్ ఎలా చేస్తాము? ఎలిజా, PCR, RT-PCR, ర్యాపిడ్ టెస్ట్ ఫర్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. ఓకే, ఇవి ఖచ్చితమైన నిర్ధారణ ఉపయోగపడతాయి. ఇండిజినియస్ వ్యాక్సిన్స్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే ఈ యొక్క జూనాటిక్ డిసీజెస్కి రోటావాక్, భారత్ బయోటెక్, మేక్ ఇండియా సక్సెస్ ఆఫ్ ది చైల్డ్ హెల్త్ కేర్. ఓకే, చాలా మన వ్యాక్సిన్స్ అన్ని భారత్ బయోటెక్ వాళ్ళు చేశారు. ఇది రోటావాక్ అనేది తద్వారా పిల్లల యొక్క ఆరోగ్యము బాగుపడింది. ఇది రాసుకోండి. ఇవన్నీ ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఇవన్నీ ఎన్టీపీసీలో అడిగారండి. నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ ఏదో ఒక ఎగ్జామ్లో అడిగారు. ఇవన్నీ మీరు రాయాల్సిన పని లేదు. ఇవి ఎగ్జామ్లో ఏమి అడిగే పాసిబిలిటీ ఇప్పట్లో లేదు, ఎందుకంటే కోవిడ్ గురించి అయిపోయింది కాబట్టి. సో ఫుల్ ఫామ్ ఏంటంటే కరోనా వైరస్ డిసీజ్ 2019 కాబట్టి దాన్ని కరోనా వైరస్ వ్యాధి 2019 అంటున్నాం. డిస్కవర్డ్ ఎట్ వుహాన్, అంటే వుహాన్లో దీన్ని తయారు చేశారని అంటున్నారు చాలామంది. బట్ అది ల్యాబ్లో తయారు చేశారు ఏంటో మనకు తెలియదు. చైనాలోని వుహాన్ లేదా యూహెన్ అనే ఒక ప్లేస్లో వచ్చింది అన్నట్టు. ఫస్ట్ చైనాలో, మన ఇండియాలో ఎక్కడ వచ్చిందంటే త్రిశూర్, కేరళలో వచ్చింది అనమాట. ఎందుకు కేరళలోనే ఎక్కువ రోగాలు వస్తాయంటే ఒకటి ఆ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి ఒకటి, రెండోది ఏంటంటే కేరళలో అత్యధిక ఎక్కువ జనాలు ఫారిన్ కంట్రీస్లో ఉంటారు. ఓకే, సో ఆ కారణం చేత చాలా వరకు రోగాలు కేరళకు రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. వైరస్ టైప్ ఏంటంటే సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. ఏకపోచ ఆర్ఎన్ఏ వైరస్. సో నేమ్ ఎవరిచ్చారు దీనికి? సార్స్ కోవిడ్-19 2 అని చెప్పేసి ఈ యొక్క కోవిడ్-19 అని మనకి WHO ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఎలాంటి రోగము? జూనాటిక్ డిసీజ్, అంటే జంతువుల నుంచి వచ్చే రోగము. దాని తర్వాత స్ట్రక్చర్ ఏంటి? దాని యొక్క స్ట్రక్చర్ పేరు ఏంటంటే దానిపైన S ప్రోటీన్ ఉంటుంది, He ప్రోటీన్ ఉంటుంది, M ప్రోటీన్ అండ్ క్యాప్సిడ్ ఉంటుంది. ట్రాన్స్మిషన్
దీని మనకి ఎలా వస్తుందంటే తుంపర్ల ద్వారా, హ్యాండ్ షేక్ ద్వారా, డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల కూడా వస్తుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ ఎప్పుడు మనకి 2 to 14 days, యావరేజ్ ఒక 5 daysలో మీకు వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు జీపీఓ లాంటి ఎగ్జామ్స్ రాస్తే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో సిమ్టమ్స్ ఏంటి? నీకు జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, అలసట వస్తుంది, గాలి పీల్చలేని తత్వం వస్తుంది, నీకు లాస్ ఆఫ్ టేస్ట్ అంటే శ్వాస మరియు ఈ యొక్క ఏమంటారు వాసన మరియు రుచి కోల్పోతావు. అసిమ్టమాటిక్ ఇన్ సమ్ పేషెంట్స్, అంటే కొంతమందిలో ఎలాంటి సిమ్టమ్స్ కూడా ఉండవు. సో ఇవి చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, దయచేసి రాసుకోండి. ఓకే, ఇది మనము ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నాము? ఆర్టీపీసీఆర్ ద్వారా చేస్తున్నాం, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. దీంతో పాటు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఉంటుంది. ఆర్టీపీసీఆర్ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ హైలీ అక్యురేట్. నీకు కరోనా ఉందా లేదా అనేది ఆర్టీపీసీఆర్లో నీకు ఖచ్చితమైన వస్తుందన్నమాట. సో ఇవన్నీ రాసుకో. తర్వాత ర్యాపిడ్ యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. అది డిటెక్ట్స్ యాంటీబాడీస్ ఆర్ యాంటీజెన్ లెస్ రిలయబుల్, అంటే అంతగా ఖచ్చితత్వం ఉండదు అనమాట. దాని తర్వాత మనం వాడిన మెడిసిన్స్ ఏంటంటే హైడ్రోక్లోరోక్వినిన్, ఇదేంటంటే మలేరియాకు మందు అన్నమాట, మలేరియాకు వాడే మందు. అజిత్రోమైసిన్ ఏం చేస్తారంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి వాడతారు, యూఆర్టీఐకి వాడతారు. విటమిన్ సి బలానికి. ప్లాస్మా థెరపీ ఇది నేను ఇచ్చా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను ఇచ్చిన టెక్నిక్ ఇదన్నమాట. ఓకే, సో కవర్డ్ పేషెంట్స్ యాంటీబాడీస్ యూజ్ టు ట్రీట్ ది అదర్స్. ఓకే, ప్రివెన్షన్ మెజర్స్ ఏంటంటే హ్యాండ్ వాష్ చేయడం, మాస్కింగ్, డిస్టెన్సింగ్, క్వారంటైన్. ఓకే, సో టీకాలు. సో నువ్వు ఏది రాసినా రాయకపోయినా ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యూపీఎస్లో 100 సార్లు అడిగాడు. కరోనా నుంచి వచ్చిన గ్రూప్ 1లో 3 గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అడిగాడు, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో అడిగాడు, ప్రతి ఎగ్జామ్లో అడుగుతాడు. ఏ కంపెనీ ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఇచ్చింది? చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్. నువ్వు ఎస్ఐ ఇంకో 2 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చినా సరే దీని నుంచి కంపల్సరీ ఒక మార్క్ వస్తుంది, ఒక బిట్టు కంపల్సరీ. మార్క్ మై వర్డ్. కోవాక్సిన్ ఏంటి? ఇనాక్టివేటెడ్ వైరస్, అంటే నిష్క్రియాత్మక వైరస్ లేదా టీకా. కోవిషీల్డ్ అడినో వైరస్ ఆధారిత టీకా, ఓకే, లేదా అడినో వైరస్ వెక్టర్. జైకోవిడ్ టీ డిఎన్ఏ ప్లాస్మిడ్, ఇది నీడిల్ ఫ్రీ వైరస్ అన్నమాట టీకా. స్పుత్నిక్ వి అడినో వైరస్ బేస్డ్. ఫైజరు ఎంఆర్ఎన్ఏ, నోవావాక్స్ ప్రోటీన్ సబ్. ఇది నీకు గుర్తుండకపోయినా దయచేసి దీన్ని బట్టి పట్టండి. కంపల్సరీ ఒక బిట్టు ఉంటుంది, రాసుకోండి, కంపల్సరీ బిట్టు. ఇంకో 2 సంవత్సరాల తర్వాత నీకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చినా సరే దాంట్లో ఈ బిట్టు లేకుండా ఉండదు. ఓకే, నీకు ఈ ఒక్క బిట్టు సివిల్ కానిస్టేబుల్ నుంచి, ఏఆర్ కానిస్టేబుల్ నుంచి సివిల్ కానిస్టేబుల్కి పంపిస్తుంది నీకు. ఓకే, రాసుకోండి. ఫోటోలు తీసుకుంటే దాని తర్వాత ఫోటోలు దిగినప్పుడు మెమరీ యాడ్ అయినప్పుడు ఫస్ట్ డిలీట్ అయ్యేది ఈ ఫోటోని. అయితే మనకు రోగాలు వచ్చినప్పుడు మనకి క్వారంటైన్ చేసినాం. మరి అది ఏ చట్టం ప్రకారము మనల్ని క్వారంటైన్ చేశారు? ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారము ఈ కోవిడ్-19 వచ్చినప్పుడు మనము ఏమనంటారంటే లాక్డౌన్ చేయొచ్చు, క్వారంటైన్ ఉంచవచ్చు. ఓకే, నీ యొక్క ఏమంటారు ఫండమెంటల్ రైట్స్ని కొద్దిసేపు కర్టైల్ చేయొచ్చు అనేది మనకి ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 చెప్తుంది అనమాట. ఎన్ఫోర్స్ స్ట్రిక్ట్లీ డ్యూరింగ్ ద కోవిడ్-19 ఇన్ ఇండియా. ఒరిజినల్లీ డ్యూరింగ్ ద బిబోనిక్ ప్లేగ్ మనకి 1897లో వచ్చింది. ఆ ప్లేగ్ వచ్చినప్పుడు మనల్ని ఎటు పోనీయలేదు. దాని తర్వాత ఆయుష్ ఇంక్లూజన్, ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏం చేసిందంటే హోమియోపతిక్ రెమెడీ కూడా ట్రై చేసింది డయేరియా, కాఫ్ తగ్గడానికి. నెక్స్ట్ ఆశా వర్కర్స్, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. రూరల్ అవేర్నెస్ అండ్ క్వారంటైన్ ప్రోటోకాల్ బట్టి చేశారనమాట. కోవిడ్-19 డెఫినేషన్ ఏంటంటే కోవిడ్-19 అవసరం లేదు, ఇది క్వారంటైన్ అంటే ఏంటి? ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. క్వారంటైన్ అంటే మనుషుల్ని ఎటు మూవ్ అవ్వకుండా చేసేదాన్ని క్వారంటైన్ అంటున్నాం. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇమ్యూనిటీ డెవలప్డ్ ఇన్ లార్జ్ గ్రూప్ వయా ది ఇన్ఫెక్షన్స్ ఆర్ వ్యాక్సిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈయనకి కరోనా ఉంది, నేను వ్యాక్సిన్, నువ్వు వ్యాక్సిన్, ఆయన చుట్టూ కూర్చున్నారు, ఈయన దగ్గాడు, నాకేం కాదు. ఇప్పుడు ఆ వైరస్ ఆయన దగ్గర ఇక్కడే ఆగిపోతుంది, ఇంకా వాళ్ళిద్దరూ వ్యాక్సిన్ చేయించుకోలేదు కదా, వాళ్ళకి రాదు. సో ఆ వైరస్ బికాజ్ మనకు ఆ ఇమ్యూనిటీ డెవలప్ అయింది కాబట్టి దాని స్ప్రెడ్డింగ్ కెపాసిటీ తగ్గితే దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఈ వ్యాక్సిన్ వల్ల కావచ్చు, లేదు అనుకుంటే చాలామందికి ఆ రోగం వచ్చి ఉండడం వల్ల కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక కోవిడ్ వచ్చింది అంటే నువ్వు వ్యాక్సిన్ తీసుకున్నట్టే. ఓకే, నీ శరీరంలో రోగ నిరోధక కారకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి జనకం
ఓకే, ప్రతి జనకం ఏదైతే ఉందో అది ఉత్పత్తి అయి ఉంటుందన్నమాట. సో ఆ కారణం ద్వారా దాన్ని మనం హర్డ్ ఇమ్యూనిటీ అంటున్నాం. కాంటాక్ట్ ట్రేసింగ్, ఐడెంటిఫైయింగ్ అండ్ ఐసోలేటింగ్ దోస్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ని కాంటాక్ట్ ట్రేసింగ్ అంటాం. నువ్వు ఏది రాసుకోకపోయినా ఇది 2 రాసుకో. క్వారంటైన్, హర్డ్ ఇమ్యూనిటీ రాసుకో. ఓకే, క్వారంటైన్, హర్డ్ ఇమ్యూనిటీ రాసుకో. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హర్డ్ ఇమ్యూనిటీ అడిగే పాసిబిలిటీ ఉంది. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే జనాలలో రోగనిరోధక శక్తి పెరగడం ద్వారా వ్యాధి వ్యాపకం తగ్గడం, దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఇప్పుడు మనం బ్యాక్టీరియల్ డిసీజెస్ చూస్తున్నాం. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డిసీజెస్. ఓకే, బ్యాక్టీరియా, స్టడీ ఆఫ్ బ్యాక్టీరియాని, బ్యాక్టీరియా యొక్క అధ్యయనాన్ని మనము బ్యాక్టీరియాలజీ అంటాం. స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా ఇస్ కాల్డ్ బ్యాక్టీరియాలజీ. మొదటి కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఆంటన్ వాన్ లీవెన్హోక్. ఓకే, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్. 100 సార్లు ఎగ్జామ్లో అడిగారు, కొన్ని 1000 సార్లు ఎగ్జామ్లో అడుగుతారు, ఎందుకంటే అది ఇంపార్టెంట్. పేరు ప్రతిపాదించిన వారు హెన్బర్గ్. బ్యాక్టీరియా యొక్క పేరును ప్రతిపాదించిన వారు హెన్బర్గ్. ఓకే, దాంతోపాటు మైక్రోబయాలజీ పితామహుడు ఎవరు సార్ అంటే లివెన్హాక్. ఆధునిక సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు ఎవరంటే లూయిస్ ప్యాస్చర్. బ్యాక్టీరియాలజీ పితామహుడు ఎవరంటే రాబర్ట్ కోచ్. ఇవన్నీ రాసుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎగ్జామ్లో అడుగుతారు. స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా అని బ్యాక్టీరియాలజీ అంటున్నాం. మొదటి కనిపెట్టిన శాస్త్రవేత్త ఆంటన్ వాన్ లీవెన్హోక్. పేరు ప్రతిపాదించిన వారు హెన్బర్గ్. మైక్రోబయాలజీ పితామహుడు లీవెన్హోక్. ఆధునిక సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు లూయిస్ ప్యాస్చర్. బ్యాక్టీరియాలజీ పితామహుడు రాబర్ట్ కోచ్. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకొని, ఇంగ్లీష్ మీడియం. ఇవి 100 సార్లు కాదు, ఇంకో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నన్ని రోజులు, బయాలజీ అనే ఒక చాప్టర్ వాళ్ళలో ఉన్నన్ని రోజులు, మీ ముత్తాత రాసినప్పుడు ఇదే క్వశ్చన్ అడుగుతారు, నువ్వు రాసినప్పుడు ఇదే ఎగ్జామ్ ఉంటుంది, మీ మునిమనోడు రాసినప్పుడు ఇదే క్వశ్చన్లు. ఎందుకంటే ఇది లేకపోతే క్వశ్చన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారు, బాడ్మాస్ థియరీ ఉంటుంది. ఓకే, ఈ బాడ్మాస్ థియరీ అది లేకపోతే మ్యాథ్స్ ఉండదు. లేదా మనకి ఏమంటారు 90 degreesకి ఉంటుంది కదా, అదేదో థియరీ, ఇది పైథాగరస్ థీరము నీకు లేకపోతే 7th క్లాస్ అవ్వదు. కంపల్సరీ నువ్వు 7th క్లాస్లో మ్యాథ్స్ ఉన్నన్ని రోజులు పైథాగరస్ థీరం ఎగ్జామ్లో అడుగుతారు. ఎందుకు? అది రాకపోతే నీకు ఏది రాదు కాబట్టి. సో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కణ నిర్మాణం, ఏకకణ జీవులు అంటే యూనిసెల్యులార్ అండ్ కేంద్రక పూర్వజీవులు, దీస్ ఆర్ ద ప్రోక్యారియోటిక్ సెల్. ప్రోక్యారియోటిక్ సెల్ అంటే ఏంటి? వితౌట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. దీనిలో కేంద్రకం ఉంటుందా? నిజమైన కేంద్రకం లేదు, న్యూక్లియైడ్ ఉంటుంది. సో దెర్ ఇస్ నో ట్రూ న్యూక్లియస్ బట్ ఇట్ హ్యాస్ అ న్యూక్లియైడ్ రీజియన్. ఆకారాలు ఎలా ఉంటాయి? గోళాకారంలో ఉంటే దాన్ని కోకస్ అంటాం, దండాకారంలో ఉంటే దాన్ని బ్యాసిల్లస్ అంటాం, సర్పిలాకారంలో ఉంటే దాన్ని సర్పిల్లం అంటాం, కామరాకారంలో ఉంటే దాన్ని వెబ్రియో అంటాం. అదే కామ ఆకారం. కామ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, గోళాకారం అంటే ఇలా ఉంటుంది, దండాకారం అంటే ఇలా ఉంటుంది. ఓకే, సర్పిలాకారం అంటే ఈ విధంగా ఉంటుంది, ఫామ్లా ఉంటుంది. ఓకే, కామాకారంలో విబ్రియో కలరే అని అంటాం. కలరా విబ్రియో కలరా ద్వారా వస్తుంది. మీకు ఎక్కడైనా కోకస్ అంటే స్పియరు, బ్యాసిల్లస్ అంటే రాడ్, స్పిరిల్లం అంటే స్పైరలు, విబ్రియో అంటే కామా షేప్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. ఇవన్నీ రాసుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. బ్యాక్టీరియా గురించి రాసుకోండి. మనం డిసీజెస్ అనే చాప్టర్ చదువుతున్నాం కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దయచేసి అన్నీ రాసుకోండి. ఇది ఎక్కడ ఉంటుంది? అన్ని వాతావరణాల్లో పెరుగుతాయి, కానీ తల్లిపాలు లేదా లోతైన గర్భజలాల్లో ఉండవు. తల్లిపాలలో బ్యాక్టీరియా ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. తల్లిపాలలో బ్యాక్టీరియా ఉంటుందా అంటే ఉండదు. అందుకోసమే తల్లిపాలు చాలా స్వచ్ఛమైన పాలు. ఎందుకంటే లోపల యాంటీబాడీస్ ఉంటే బ్యాక్టీరియా ఉంటే దవడ మీద చంపుతుంది. ఓకే, అందుకోసం బ్యాక్టీరియా ఉండదు. సో బ్యాక్టీరియా ఎలా ఉంటుందంటే, బ్యాక్టీరియాలో వృత్తాకార డిఎన్ఏ ఉంటుంది, దాన్ని సర్క్యులర్ డిఎన్ఏ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్యాక్టీరియా సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, కణ నిర్మాణం చుట్టూ ప్లాస్మిడ్ ఉంటుంది. వలయాకార డిఎన్ఏ ముక్కలు జెనెటిక్ ఇంజనీరింగ్లో వాహకాలుగా వాడతారు. సర్క్యులర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ యూజ్డ్ ఇన్ వెక్టార్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ డ్యూ టు ది రెప్లికేషన్ ఎబిలిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ ప్లాస్మిడ్. ఓకే, ప్లాస్మిడ్ అంటే ఏం లేదు కాక, ఇలా డిఎన్ఏ, ఇలా బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఇది ఇలా జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, దాని చుట్టూ ఈ విధంగా ప్లాస్మిడ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా ప్లాస్మిడ్ ఉంటుంది అనమాట. ఓకే, కణ కవచం అంటే సెల్ వాల్.
ఈ యొక్క పెప్టిడోగ్లైకాన్ లేదా మ్యూకోపెప్టైడ్ నిర్మితమై ఉంటుంది. అంటే ఇప్పుడు బ్యాక్టీరియా ఇలా ఉందనుకో, దాని చుట్టూ ఒక జిగట పదార్థంలా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క జిగట పదార్థాన్ని మనం ఈ యొక్క ఏమంటున్నామంటే పెప్టిడోగ్లైకాన్ లేయర్ అని అంటాం. దీన్ని మనం ఏమంటారంటే పెప్టిడోగ్లైకాన్ లేయర్. ఓకే, పెప్టిడోగ్లైకాన్ లేయర్ అని అంటాం. పెప్టిడోగ్లైకాన్ లేయర్ లేదా దీన్ని మ్యూకోపెప్టైడ్ అని కూడా అంటారు. ఏమని అంటారు? మ్యూకోపెప్టైడ్ అని కూడా అంటారు అనమాట. ఓకే, దాని తర్వాత దీని చుట్టూ ఏముంటుంది సార్ అంటే, దీని చుట్టూ ఈ విధంగా వీటిని ఏమంటాం సార్ అంటే, వీటిని సీలియా అంటాం. ఇలా తోకలా ఉంది చూడండి, దీన్ని మనం ఫ్లాజెల్లా అంటాం. దీన్ని మనం ఏమంటున్నాం? ఫ్లాజెల్లా అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఇవన్నీ రాసుకోవాలి. బొమ్మలు నేను ఏదైతే గీశానో ఆ గీసిన బొమ్మలు నేను ఎట్లా గీశానో అట్లా గీసుకోండి, సరేనా? అయితేనే మీకు సర్వీస్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, శాపనార్థం కాదు, ఇది వాస్తవం. మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి ఇంత ఎవడు చెప్పడు. నేనేం చేస్తున్నానంటే, ఎస్ఐ ఎగ్జామ్కి రావాలి అంటే మినిమం నీకు సివిల్స్ నాలెడ్జ్ ఉండాలి. మీరు పోయిన ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్లు చూస్తే, కానిస్టేబుల్ పేపరు గ్రూప్ 1 ప్రిపేర్ అయినోడు కూడా రాయలేని అంత టఫ్ ఇచ్చాడు. ఎస్ఐ జాగ్రఫీ క్వశ్చన్స్, యూపీఎస్సీ క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఎగ్జామ్ టఫ్నెస్ అంతలా పెంచుతున్నాడు. కాబట్టి మీకు ఎపిటోమ్ ఐఏఎస్ ఇంత బాగా చెప్తుంది.